తరాల జీవితం వాళ్ళది నాశనం అయిపోయినట్టు, ఓ తరం నాశనం అయిపోయినట్టే కదా. అంతే కదా. ఆ రోజున వాళ్ళ బిడ్డలకి ఏదో గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళు దెబ్బతిన్నట్టే కదా. అంతే. ఒకవేళ ఆ రోజున వీళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు 25,000తో బతుకుతారు? మీరు చెప్పండి. 25,000 రూపాయలతో ఒక రైతు అంతకు ముందే దర్జాగా బతికాడు. కూరలు అమ్ముకుంటే బతికాడు, పళ్ళు అమ్ముకుంటే బతికాడు, పూలు అమ్ముకుంటే బతికాడు. ఎందుకంటే పళ్ళుతో ఎక్కడ చక్కగా నెలకు 50,000 సంపాదించుకునేవాడు, 40,000-50,000 రూపాయలు. ఇవాళ రోజున ఆ రైతు 11 సంవత్సరాల నుంచి ఏడాదికి 25,000 మొదట్లో, ఇప్పుడు 50,000. 25,000 అంటే నెలకు 2,500 రూపాయలు. ఏందది జీవితం? ఎక్కడికి పోయినట్టు వాళ్ళ జీవితాలు? ఏమైపోయినట్టు? ఎంత నాశనం చేసాం మనం వాళ్ళ జీవితం? ఇప్పటికేమన్నా క్లారిటీ ఇస్తున్నామా? ఇవాళ కూడా ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు, డెవలప్మెంట్ ఏంటో క్లారిటీ లేదు. ఆ బిల్డింగ్ కడుతున్నాం, ఈ బిల్డింగ్ కడుతున్నాం అని చెబుతున్నాం, కానీ జనం ఎగబడి రావట్లేదే. ఇప్పుడు ఇవాళకి కూడా విజయవాడ గుంటూరుకు వస్తున్నటువంటి జనం, లేదా హైవే పక్కన ఉన్నటువంటిది అక్కడికి పోవట్లా. ఎందుకని? రైతు దగ్గర నుంచి కొనుక్కోవాలి, ఆ రైతుకే స్థలం చూపెట్టలను. చూపెట్టింది కొద్ది ప్రదేశాల్లో, అక్కడేమో వాగును వంకలు ఉన్నాయి. ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఈ 3 ఏళ్లలో ఈ అదనపు భూసేవీకరణ, ఈ గోల నడుస్తుంది. ఇప్పుడు మీ బతుకులన్నీ రేపు జగన్ చెప్పేసాడుగా, విన్నారుగా, జగన్ నమ్ముకుంటే నాశనం అయిపోతారు, మమ్మల్ని నమ్ముకొని మాకే ఓటేయండి. ఇది తరతరాలు ఇదే చెప్పుకోవాలి అంతే. అదే పాయింట్ చుట్టూ నడుపుతారనమాట. ఒక బంగారు బాతు లాగా మార్చుకుంటున్నారు అమరావతిని. బంగారు బాతు అనమాట. అదే కాదు సార్, భవిష్యత్తులో నిజంగా అమరావతి ఒక అతిపెద్ద నగరంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దితే ఎవరు బాధపడతారు? ఎవరెంత బాధపడినా సరే ఇది ఆగదని చెప్తున్నారు బాబు గారు. ఎవరు బాధపడతారు? మంచిదే కదా. అయింది ఎట్లుంటదంటే ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ అని ఉంటది. ఆయన పెసిమిస్టిక్ గా ఆప్టిమిస్టిక్ క్రియేట్ చేస్తాడు అనమాట. అంటే వ్యతిరేకంగా అనుకూలత క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు నా రక్తం ఏది, నా కంట్లో ప్రాణం పోయినా, నా కంఠంలో ప్రాణం పోయినా నేను మీకు